క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దావీదు గారి ద్వారా దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా, కీర్తనల గ్రంథము 37వ కీర్తన 5వ చరణం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో జీవిస్తున్న మనమందరము కూడా ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు అనేక రకాల పనుల నిమిత్తమై బయటికి వెళ్తూ ఉంటాం. అనేక మార్గాలలో ప్రయాణించవలసి వస్తుంది. మనకు తెలుసు, మన చుట్టూ జీవిస్తున్న వారిలో ఎంతోమంది పని కొరకు బయటికి వెళ్ళిన వారు, ఉద్యోగము కొరకు, వ్యాపారం కొరకు ఇంటి నుండి బయటికి వెళ్ళిన వారు రోడ్డు ప్రమాదాలలో మరణించి శవాలుగా ఇంటికి చేరటం ఆయా సమయాలలో మనము గమనిస్తూ ఉంటాం. అవును ప్రియులారా, మనం వెళుతున్నటువంటి త్రోవ అనేక ప్రమాదాలతో, అపాయాలతో, సాతాను సంబంధమైన చీకటి శక్తులతో నింపబడి ఉంటుంది. ముఖ్యంగా దేవుని పిల్లలమైన మనలను నాశనము చేయటానికి, బలహీనపరచటానికి అపవాది గర్జించు సింహము వలె ఆ త్రోవలో తిరుగుచూ ఉన్నాడు. అయితే దేవుడు మనతో మాట్లాడినట్లుగా మనము ఏ మార్గము గుండా వెళ్ళవలసి ఉందో ఆ మార్గమును ప్రార్థనాపూర్వకముగా దేవునికి అప్పగించి దేవుని మీద మనము నమ్మకం కలిగి పని చేసినట్లయితే దేవుడు మనము తలపెట్టిన కార్యమును సఫలపరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ప్రయాణాన్ని ప్రారంభించే ముందు, పనిని ప్రారంభించే ముందు దేవునికి మార్గాన్ని అప్పగించండి. మీరు చేయబోతున్న కార్యాన్ని దేవునికి అప్పగించండి. ఆయన మీద నమ్మకం కలిగి జీవించండి. జ్ఞానం ఉందని, బుద్ధి ఉందని, తెలివి ఉందని, చదువు ఉందని ఏమాత్రము కూడా పొరపాటున కూడా ఆలోచన చేయకండి. ఎన్ని ఉన్నా దేవుని కృప లేకపోతే, దేవుని సహాయము లేకపోతే మనము ఏమీ సాధించలేము. కాబట్టి దేవుని మీద ఆధారపడి ప్రార్థనాపూర్వకంగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజమే తండ్రి, ప్రతి దినం ఎన్నో పనులు, ఎన్నో ప్రయాణాలు. నిజమునైనా ఎంతోమంది పనుల కొరకు ప్రయాణమై ఇంటి నుండి బయటికి వెళ్ళిన వారిలో చాలామంది శవాలుగా తిరిగి ఇంటికి వస్తున్నారు. ఎందుకంటే మార్గాలలో ఎన్నో ప్రమాదాలు, ఎన్నో అపాయాలు, ఎన్నో సాతాను సంబంధమైన చీకటి శక్తుల ప్రభావాలు. అయితే నీ బిడ్డలమైన మేము వెళ్ళే త్రోవను నీకు అప్పగించినప్పుడు, చేయబోతున్న కార్యమును నీకు అప్పగించి నీ మీద మాత్రమే నమ్మకం పెట్టుకుని జీవించినప్పుడు మా కార్యమును సఫలపరుస్తారని, మా మార్గములో మాకు తోడుగా ఉండి నడిపిస్తారని మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని ఈ దినం మేము చేయబోతున్న పనులలోనూ ప్రయాణాలలోనూ మీరే తోడుగా ఉండి నడిపించి ఈ దిన వాగ్దానమును మా అందరి జీవితంలో నెరవేర్చి మీ నామమును మహిమపరచుకునమని నజరేయుడైన యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.